అందరికీ నమస్తే. సీదా హెడ్లైన్స్. 4 గంటలు నడిచింది పుష్ప ఎంక్వైరీ. ఏ ఆన్సర్ చక్కగా చెప్పలేదట హీరో. బయటి దేశాలకు అమ్మిండ్రు బియ్యం, మిల్లర్లకు అస్సలు లేదు భయం. సిటీలో పెరిగిన ఎలక్ట్రిక్ బండ్లు, పెంచాల్సిందే ఛార్జింగ్ స్టేషన్లు. ములుగుల తయారైంది ఐలాండ్, కాయిషున్నోళ్ళు చేయుర్రి పిల్లర్. మెదక్ చర్చికి 100 ఏండ్లు. ముంగటి టేబుల్ మీద కాళ్ళు పెట్టి ఊపుకుంటా నీకెంత అని నోట్ల మూటలు వంచుతాడు. పెద్ద పోలీస్ ఈత కొడతా అన్న నీళ్ల మడుగులో ఒంటెలు పోతాడు. దమ్ముంటే పట్టుకోరా షేకావత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్ అని పోలీసును రెచ్చగొట్టే పాట పాడతాడు. ఏ ఒక్కటేందబ్బా, అటు పోలీసులను ఇటు లీడర్లను నడిమిట్ల ఆఫీసర్లను తయ్యిన ఆడిస్తాడు. అదంటే సినిమా ఎట్లా అంటే అట్లా నడుస్తుంది. అది చూసి అబ్బా ఏమన్నా చేసిండా అని మురిచిపోతారు ఫ్యాన్స్. కానీ బయట అట్లా నడుస్తుందా? ఇగో గిట్లుంటది. ఇంటోళ్ళకి ఇట్లా టాటా చెప్పి కారెక్కిండు అల్లు అర్జున్, వెనకాల నాయన అరవింద్. అప్పటికే ఇంటి ముంగట పోలీస్ బలగాలు. జూబ్లీస్ కెళ్లి సీదా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఈ బండ్లు. ఈడ కూడా ఫుల్ సెక్యూరిటీ. 200 మీటర్ల దూరంలోనే ఆపేసిరు అందరినీ. బరాబర్ 11 గంటల 5 నిమిషాలకు పోలీస్ స్టేషన్ లో పాదం మోపిండు పుష్ప. డీసీపీ, ఏసీపీ, సిఐ ముగ్గురు కూకొని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగిరు వీడియోలు చూపించుకుంటా. పక్కకు అల్లు అర్జున్ లాయర్ కూడా ఉన్నాడు. గా దినం టాకీస్ కు రావద్దని ఓనర్ నీకు చెప్పిండా లేదా? పోలీసుల పర్మిషన్ లేకుండా రావద్దని తెలుసా? పర్మిషన్ లేకుంటే ఎందుకు వచ్చినావు? మీ ఇంట్లో లెవెల్ ఉన్నారా? ఎందరు బౌన్సర్లను తెచ్చుకున్నావు? అల్లది ఏ కంపెనీ? పైల్వాన్లను గుర్తుపడతావా? సీదా టాకీస్ లకు రాకుండా దూరంకెళ్ళే జులీస్ ఎందుకు తీసినావు? అందరు నూకేసుకుంటుంటే నువ్వేం చేసినావు? సినిమా చూస్తేప్పుడు పోలీసులను రానియద్దని చెప్పినావా? రేవతి చచ్చిపోయిందని నీకు ఎప్పుడు ఎరకైంది? ఎవరు చెప్తే తెలిసిందని అడుగుతుంటే చాలా మాటలు నాకు తెలియదు, ఏమో మర్చిపోయినా అన్నాడట బన్నీ బాబు. నడుమంత్రం బెయిల్ మీద బయటకు వచ్చి విలేకరుల మీటింగ్ ఎట్లా పెడతావు? కేసు వివరాలు బయటకు ఎట్లా చెప్తావు? రూల్స్ ప్రకారం ఇది తప్పు కదా అని క్వశ్చన్ చేసిరట పోలీస్ వాళ్ళు. తప్పుడు సమాచారాన్ని కోర్టుకు గానీ అక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు సమర్పిస్తే ఈ ఇంటరిమ్ బెయిల్ ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లు అయినా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి మళ్ళొక పారు పిలుస్తాం రావాలని చెప్పి దగ్గర 4 గంటల ఇంటర్వ్యూ చేసినాక ఇడిచిపెట్టారు స్టేట్మెంట్ రికార్డు చేసుకొని. కారెక్కి ఇంటికి వచ్చిండు పోలీస్ సెక్యూరిటీ తోటి. ఇక ఇవాళ ఏం మాట్లాడుకుంటానే సప్పుడు కాకుండా ఇంట్లోకి పోయిండు. మొన్న ఓయూ చేసి అటాక్ చేసినందుకు ఎందుకైనా మంచిదని ఇంటికాడ పోలీసులను కావలి పెట్టిండ్రు. ఇక దావకాన్లు ఉన్న శ్రీతేజును చూస్తానికి వచ్చిన దిల్ రాజు సారు జప్పునే సీఎం సార్ కలుస్తామన్నాడు. సో ఇండస్ట్రీ నుంచి అందరం వెళ్ళి సీఎం గారిని కలిసి అన్ని రకాలుగా ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జిగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు. వాళ్ళది అల్లు అర్జున్ సైడ్ నుంచి అయితే ఒక 10 lakhs డీడీ వచ్చిందని 10 lakhs డీడీ ఇచ్చారు. ఇంకో దిక్కు పొలిటికల్ పుష్ప సినిమా నడుస్తూనే ఉన్నది. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు వ్యాపారం చేసుకుంటే చేసుకో, లేకుంటే సపోజ్ ఆంధ్ర వీక్ కూడా చెప్తాను. తప్పేదంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తెలంగాణలో మీ సినిమాలు కూడా ఆడడం కొడుకు చెప్తా ఉన్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. గేట్ అట్లే తాళం ఉండంగా ఇల్లీగల్ గా పార్క్ చేసిరని వాహనాలను తీసుకుపోయే ట్రోజన్ బండ్లు ఉంటాయి కదా, వెనుకోటి ముందు కొట్టి పెట్టి హీరోని ఎత్తుకపోని ఉంటివి. ఎందుకు జనంలోకి ఇడిచిపెట్టినావు? ఈ సినిమాలు తీసేవాళ్ళు అందరి పైన ఇటువంటి సినిమాలను ఎంకరేజ్ చేయొద్దని. మళ్ళీ ఎన్నడు పిలుస్తారో అప్పుడు ఏమైతుందో కానీ ఇయాల్టికైతే గింతే. బట్టలు పట్టియమని అంగి పట్టిస్తే కూలి తీసుకొని కుట్టియాలే, కానీ ఇంట్లోనే దాచుకుంటే ఎట్లుంటది? దుకాణంలో 100 రూపాయలకు సరుకులు తీసుకొని 500 నోటు ఇచ్చినాం. కడ్మ చిల్లర ఇవ్వకుంటే ఊకుంటామా? అప్పు తీసుకొని మిత్తి కట్టకుండా సతాయిస్తుంటే అడగమా? నెలంతా ఇంట్లోండి కిరాయి కట్టకుంటే ఓనర్ ఊకుంటాడా?
బరాబర్ అడుగుతాడు. కానీ గిడ గట్ల కానందుకే దందా డబుల్ ధమాకా అన్నట్టు నడిచింది. మిల్లర్ల దందా అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అన్నట్టే ఉంది పో. అవు మళ్ళా సర్కార్కి ఇవ్వాల్సిన బియ్యం బయట దేశాలకు అమ్ముకుంటాండ్రు. పాత గవర్నమెంట్ లో 11,000 కోట్లు ఇలువగల్ల బియ్యం గాయాబు చేసిండ్రంటే చూడుర్రిగా. ఒక్క సూర్యాపేట జిల్లాకెళ్ళి 515 కోట్ల మాల్ పోయిందట. కాకినాడ పోర్టుకెళ్ళి నడిచింది ఈ కథ సూత. లారీలకు లోడ్ ఎత్తుడు, పోర్టుకు వంపుడు, ఆడికెళ్లి షిప్ లో ఏరే దేశాలకు సప్లై చేసుడు. రైతుల కాంచి కొన్నోట్లను మిల్లులకు పంపితే వాళ్ళు బియ్యం పట్టించి మళ్ళా గవర్నమెంట్ కు వాపస్ పంపాలి. ఏ ఉత్త ఛార్జీలు తీసుకుంటే మాకేం మిగులుతుంది అనుకుండ్రేమో. మంచిగా బయట అమ్ముడు పెట్టిండ్రు. ఈ దందా వెనకాల ఉన్నది గులాబీ లీడర్ల అటుల్లో. వాళ్ళ చుట్టాలు దోస్తులే మిల్లులు. పవర్లున్న పార్టీల తెరువు ఆఫీసర్లు ఓరు కదా. మరి ఇట్లా ఎన్నేండ్లు గవర్నమెంట్ మారంగానే పంపిన వాళ్లకు వచ్చిన బియ్యానికి బిర్యానీకి తెల్లన్నానికి ఉన్నంత తేడా ఉందని బయటపడ్డది. ఆఫీసర్లు చెకింగ్ చేసి రికార్డులు మారేసి కేసులు పెడతామని వార్నింగులు ఇస్తే ఉత్త 1300 కోట్ల మాలే వాపసు వచ్చింది. ఈ కాంచి గట్ల కానియొద్దని రూల్స్ తప్పిన మిల్లులకి ఈ కిత్తకు లోడ్ పంపకుండా బ్యాంకు గ్యారంటీ పెట్టాలని కండిషన్ పెట్టే వరకు అట్లా కొంత లొల్లయింది. కారోళ్లు కళ్ళు మూసుకున్నందుకు 11,000 కోట్ల రూపాయల బియ్యం బయట దేశాలకు వాయే. అవే కనుకుంటే కొత్త రేషన్ కార్డులు ఇచ్చి గరీబులకు కూపన్ల పంచినా అయిపోవు. ఇదేం ఉద్దరకమాయో ఏమో పో. నీ ఆఫీస్ కు దగ్గర ఇల్లు తీసుకోవాలంటే కిరాయి ఎక్కువాయే. జర దూరం తీసుకుంటే బండ్ల పెట్రోల్ ఖర్చు పెరుగుతుండే. మెట్రోకి వద్దామంటే మా రూట్లనేమో లేకపాయే. గిట్ల ఫీల్ అవుతుంటారు కొందరు. బస్ ఎక్కొద్దామంటే టైంకు రావు, ఆఫీస్కి ఆలస్యమవుతుంది. పట్నంలో చాలా మందికి గిదే పరేషాన్. పెట్రోల్ ఖర్చు మిలిగిద్దామని సైకిల్ ఎక్కినా దూరం ఉంటే పోవుడు కష్టమే. అసొంటోళ్ళందరి నజరు గివిట్ మీదనే. ఇక ఏమో అనుకున్నాం, ఛార్జింగ్ బండ్ల మీద కాయిష్ పెరిగిందబ్బా పట్నపోళ్లకు. 3 ఏళ్లల్లా 170,000 ఎలక్ట్రిక్ బండ్లు బేరం చేసిండ్రట. మరి ఎట్లా లేదన్నా నెలకు 1200 బైకులు, 400 ఆటోలు, 1500 కార్లు కొంటాన్రు. నిరుడు కంటే ఈ కిత్తకు 148 ఎక్కువ అమ్ముడైనయట. కావచ్చు కూడా. లీటర్ పెట్రోల్ 107, డీజిల్ సుత 100కి మీదే. ఈ తిరుగుడుకు ట్రాఫిక్ లా ఎంత పోసినా తాగుడే తాగుడు. ఎంత లేదన్నా నెలకో 2-3 వేలు కథం. అదే ఈవీ బండ్లు కొంటే ఫోన్ కు పెట్టినట్టే ఛార్జింగ్ పెడితే చాలు, ఉరుకుడే ఉరుకుడు. ఏకాన ఖర్చు ఉండదు. మళ్ళా రోడ్డు ట్యాక్స్ లేదు, రిజిస్ట్రేషన్ ఫీజు లేదు, డబుల్ ఫాయిదా. పెట్రోల్ తీసుకుంటే 400 అవుతుంది. ఇవి 20 రూపీస్ ఛార్జెస్ చేసేసి 100 కిలోమీటర్ నడుస్తుంది. కొంచెం స్పీడ్ పెంచుకుంటే మైలేజ్ తగ్గుద్ది. సో మనుషులు బ్యాటరీ వెహికల్ కూడా ఆటోమేటిక్ స్పీడ్ పెంచుకోవద్దు. ఎందుకంటే మైలేజ్ తగ్గింది అనుకోండి మళ్ళీ అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటారు కాదు కదా. అంతేకాదు ఈటికెళ్ళి పొగ రాదు, గాలి గలీజ్ కాదు. అందుకే సర్కారోళ్ళు సుత మస్తు ఎంకరేజ్ చేస్తాండ్రు. ఇప్పుడు సిటీలా 82 లక్షల బండ్లు తిరుగుతాంటే ఇంకో ఏడాది అయితే సగం ఛార్జింగే అగబడతాయట. అంత మంచిగానే ఉన్నది గాని పెట్రోల్ బంకులు ఉన్నన్ని ఛార్జింగ్ స్టేషన్లు లేవు. గట్లనే నడిమిట్ల ఛార్జింగ్ దిగువయనంటే ఇక ఉన్నట్టే. ఆడాడా ఛార్జింగ్ స్టేషన్లు పెట్టి సార్లు ఇంకింతమంది ఈవీ కార్లు, బైకులు కొనుడు గ్యారంటీ. తెల్లారితే క్రిస్మస్, కానీ ఈ రాత్రంతా సంబురాలు ఉంటాయబ్బా. ఏ చర్చిలో చూడు ఆటలు పాటలు ప్రోగ్రాంలు, క్రిస్మస్ తాత గిఫ్టులు సూపర్ అనిపిస్తాయి. 15-20 రోజుల కాంచెల్లి షాపింగ్లు నడసబట్టే. ఇక కేక్ మిక్సింగ్లు కాబట్టి నెల. యేసు ప్రభు నమ్మేటోళ్లకు ఇదే పెద్ద పండుగ కాబట్టి ఆ మాత్రం ఉంటది. మళ్ళా పండుగ ఎట్లా జరిగిందో రేపు చెప్పుకుందాం గానీ బరాబర్ 100 ఏళ్ల కిందట కట్టిన ఓ చర్చి కాడికి పోదాం ఇప్పుడైతే. 175 అడుగుల ఎత్తు, 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 2 అంతరాలు, 100 ఏండ్ల చరిత్ర. ఇది మన మెదక్ చర్చి గొప్పతనం. ఆసియా ఖండంలోనే రెండో పెద్దది. ఒక్క పారే 5,000 మంది ప్రార్థనలు చేసే సౌలతుంటది. 100 ఎకరాల జాగల గట్టి 100 ఏండ్లైనా ఎంత బందవస్తుగుందో చూడుర్రి. ఇటుక వాడలే, షిమ్టి వెట్టలే, పిల్లర్లు పోయలేదు. రాళ్లు డంగు సున్నం తోటి 10 ఏండ్లు పట్టింది కట్టెతానికి. అప్పట్లా సికింద్రాబాద్ కెళ్లి మెదక్కొచ్చిన ఓ ఇంగ్లాండ్ ఫాస్టర్ ఇక్కడో ఆకలి బాధలు తీరుస్తానికి కట్టించిండట. కూలి కింద అన్నమే పెట్టిండ్రట. ఆ దినాన 14 లక్షలు ఖర్చు అయితే ఈ నడుమ 2 కోట్లు పెట్టిండట రిపేర్లకు. మరి ఆ మెతుకు ఎక్కడ దొరుకుతుందంటే ఈ ప్రాంతంలో అందరూ మెతుకు అని వస్తే
ఆ మెతుకు కాస్త మెదకుగా ఈరోజు ఇక చెప్పుకోవాల్సింది అద్దాల పెయింటింగ్. రంగురంగుల గాజు పెంకల మీద యేసుప్రభు చరిత్రనంతా చూపించిండ్రు. ఇంగ్లాండ్కి వెళ్ళి తెప్పించిండ్రట దీన్ని. చిత్రమేందంటే సూర్యుని ఎలుగులా అది సుత పొద్దుగాల 6ంటికి వెళ్ళి పొద్దుముక్క 6 దాకానే కనబడితే చీకటైతే అగువడది. మెదక్ చర్చిని చూస్తానికి దేశం అంతటికెళ్ళే కాదు బయటి దేశాలకెళ్ళి సుతొస్తారు. చర్చి తరపున పేదోళ్ళ పిల్లలకు ఫ్రీ చదువులు, ఫ్రీ వైద్యం. హిందువులు సుత మస్తు మంది పోయి మన గ్రామ దేవతలకు లెక్కనే మొక్కులప్ప చెప్తారు. హిందువులు అయినా సరే ఒక నమ్మకం, ఈ దేవుణ్ణి ప్రార్థిస్తే అనుకున్నది జరుగుతుంది. తెల్లారితే క్రిస్మస్, మళ్ళా మెదక్ చర్చి 100 ఏండ్ల పండుగని లైట్లతోని షింగారిస్తే గిట్ల శమక్కుమంటాంది. బోర్ కొడుతుంది మామ, అట్లా గోవాకు పోదామారా? ఏమండి ఊకే ఇంట్లోనేనా? అట్లా ఊటీ మొకాన పోయొద్దామండి. డాడీ మా దోస్తుగానోళ్ళు ఉత్తర భారతం టూర్కు పోయొచ్చిండ్రు మొన్న. బర్ఫ్ గడ్డల మీద ఆడుకుంటా వీడియోలు ఫోటోలు తీసుకొని ఫేస్బుక్లో పెట్టిండు. మనం సుత పోదాం డాడీ. ఇగో ఇట్లా టూర్లకు ప్లాన్లు వేస్తుంటారు. ఏ గంట దూరం ఏం పోతాం అనుకునేటోళ్ళు దగ్గర పట్ల ఏమన్నా మంచి టూరిజం జాగాలు ఉన్నాయేమో అని దేవులాడతారు. గసంటోళ్ళందరికీ బగ్గా ఎక్కడికి వచ్చే ముచ్చటిది. చుట్టూ వారుతున్న వాగు, దాన్ని అమ్ముకొని అడవి, నడిమిట్ల దీవి. ఏమన్నున్నదా? అట్లాని బయటి దేశం కాదుల్లో. ములుగు జిల్లా తాడ్వై దగ్గరలా మొండ్యాల తోకాడ జలగలాంచ వాగు నడుమ 5 ఎకరాల తయారైతున్న బ్లాక్ బెర్రీ దీవి. ఉండటానికి గూడారాలు, తినటానికి రెస్టారెంట్, ఆడుకుంటానికి షటిల్, వాలీబాల్ కోర్టులు, రాత్రిపూట క్యాంప్ ఫైర్, అడవి అందాలు చూస్తానికి మంచి. లాంతర్ల ఎలుగులా గింత ముద్దు కొడుతుంది. టూరిస్టుల కోసానికి 1 నెంబర్ సవలతులు వేస్తే రాత్రి సీతక్క పోయి అరుసుకొచ్చింది. మా ములుక్కు రండి, ఆనందించండి, స్వేచ్ఛ వాయును పీల్చండి, మీ ఆరోగ్యాలు ఆనందాలు అన్ని పొందడానికి. మరి ఎట్లా పోవాలే అంటారేమో. హైదరాబాద్ కెంచి 220 కిలోమీటర్లు. వరంగల్ మీదకెళ్లి భద్రాచలం పోయే బస్సు ఎక్కితే అయిపోయే. ఇంటలతోని అడవి అందాలు చూసుకుంటా పొద్దుందాకా ఎంజాయ్ చేయొచ్చు. ఇద్దరుంటానికి 25 గూడారాలు, ముగ్గురుంటానికి 21 గూడారాలు, నలుగురుంటానికి 4 గూడారాలున్నాయి. ఇప్పటికైతే కాయిషున్నోళ్ళు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునే సౌలతున్నది. టికెట్ రేట్ ఎంత పెడతారనేది ఏం చెప్పలే గాని మనిషికి 1500 నుంచి 2000 వసూలు చేసే కోపున్నదట. 2-3 రోజుల్లో షురూ చేస్తారట. ఐలాండ్ అందాలు చూడాలనుకునేటోళ్ళు ప్లాన్ వేసుకోండి మరి. అబ్బా నెలంతా పని చేయకున్నా జీతం ఇస్తే బాగుండు కదా. 100 నోట్ ఇవ్వకున్నా బండిల పెట్రోల్ కొడితే ఎంత మంచిగా ఉంటుందో. బస్ ఎక్కి పైసలు ఇవ్వకున్నా టికెట్ కొడితే, ఆటోలో ఛార్జీ కట్టకున్నా ఇంటికాడ దిగబెడితే ఇంకా మంచిగా ఉంటుంది కదా. హలో ఏం మాట్లాడుతున్నావు? గట్ల కుదురుతుందా అని అంటున్నారులే. కానీ పోరల చదువు కాడ గట్లనే నడుస్తుంది. కాకుంటే 5లో ఫెయిల్ అయితే ఆడనే ఆగాలే. 8లో ఏం రాయకుంటే 9కి పోలేరు. ఈ కాంచెల్లి గిదే రూల్ నడుస్తుందట. కాకుంటే తెలంగాణ అంతటా కాదు, మన తాన సెంటర్ హ్యాండ్ ఓవర్లున్న కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ బళ్ళు, సైనిక్ స్కూళ్ళల్లో మాత్రమే ఫెయిల్ అయిన వాళ్లకు 2 నెలలు చదువు చెప్పి మళ్ళా పరీక్షలు పెడతారట. అందులో పాస్ అయితేనే పై తరగతులకు పంపుతారు, లేదంటే అదే క్లాస్ లో కూర్చోబెడతారు. లెక్కకైతే ఈ రూలు 10వ తరగతికే ఉంటది. కింది తరగతులలో పాస్ అయినా ఫెయిల్ అయినా ఇంకో క్లాస్ లకు పోవుడే. ఇట్లయితే చదివినా చదవకున్నా సార్లే పాస్ చేస్తారని పోరలకు లాపర్వా పెరిగే ఛాన్స్ ఉందట. మరి ఎట్లున్నాయి ఇప్పటి చదువులు? పోయి చూసి చదవమంటే మాట రాదు, ఎక్కాలు చెప్పమంటే దిక్కులు చూస్తారు. లెక్కలలో గుండు సున్నాలు, తెలుగులో 35 మార్కులకే ముక్కుడు. అమ్మా నాయనలు బడికి పంపుతున్నారు కాబట్టి పోతున్నామని పోరలు, మాకు ఫీజులు వస్తున్నాయి చాలని స్కూల్ వాళ్ళు. కానీ 5 దాకా ఓ లెక్క,
ఆ టెన్క ఇంకో లెక్కుంటది చదువు. చిన్న బడికి వెళ్ళి పెద్ద బడిలోకి పోతారు. ఇక 8లో ఏం రాయకుంటే అంతకంటే గొట్టుగుండే 9లో పాస్ అవుతారా? ఆల్రెడీ దేశమంతా 16 రాష్ట్రాలల్లో అన్ని స్కూళ్ళల్లో అమలు చేస్తుంటే కడమ రాష్ట్రాలల్లో పాత రూలే నడుస్తుంది. అమ్మో అని బుగులు పడి మూలకు పెట్టిన ఒయిలు ముంగటేసుకొని చదివినట్టు చేశారు తమ్ముళ్ళు. ఏం రంది పడకుర్రి, పక్కా పాస్ అవుతారు. కానీ 10లో ఫెయిల్ అయితే ఇంటికే గది సుతా చూసుకోండి మళ్ళా. ఇప్పుడే ఇట్లకెళ్ళి పోయిందని ఒకళ్ళు, మొన్ననే మా పొలం కాడికి వచ్చిందని ఇంకొకళ్ళు, నిన్ననే ఊర్లో ఆవును పొతం పెట్టిందని, మున్పు మేకల మంద మీద పడ్డదని, రాత్రి బండి మీద పోతుంటే తొవ్వ దాటుతుందని, గొర్రెలు మేప పోతే నదిలకు నీళ్లు తాగనీకి వచ్చిందని, ఇట్లా బొచ్చెడు వార్తలు చూసినాం పులుల గురించి. అసలు తెలంగాణలో ఎన్ని పులులున్నాయి, ఏడేడ తిరుగుతున్నాయో తెలవాలంటే గీ ముచ్చట చూడాలి. తెలంగాణలో 33 జిల్లాలుంటే 42 పులులు ఉన్నాయి. అందులో అమరాబాద్ అడవిలో 34, ఆదిలాబాద్ లో 8. ఆడి మొగయి చిన్నయి పెద్దయి అన్ని కలిపి గిన్నె. చెట్లకు గుట్టలకు సీక్రెట్ కెమెరాలు పెట్టి పులాబాని ఎంచిరన్నట్టు ఫారెస్ట్ వాళ్ళు. ఈ నడుమ పల్లెల మీద వడుడు పసలను చంపుడు ఎక్కువయ్యే వరకు అడుగుల జాడను బట్టి ఏడేడు ఎన్నెన్ని ఉన్నాయో పునుకులాడుతున్నారు. అటు మహారాష్ట్ర ఇటు ఛత్తీస్గఢ్కి వెళ్ళి మన రాష్ట్రంలోకి జరుగుతున్నాయట చిన్నగా. అంటే ఆడ గాసం దొరుకుతలేదు అన్నట్టు. మన కాడ అడుగులు పొతం పెట్టే వరకు గదే పరిస్థితి వస్తుంది. అగో గందుకే జింకలు పెంచే కార్యం పెట్టుకుంటున్నారు. ఇక అప్పుడు లోపంటనే సరిపోని మేత దొరుకుతుంది, ఊళ్ళ మీదకి రావు, పబ్లిక్ ను పరిచయం చెయ్యి. ఇక చిరుత పుల్లలను లెక్క పెడితే 187 ఉన్నట్టు తేలిందట తెలంగాణ అంతటా కలిపి. అవి ఇవి కలిస్తే 229. గింతేనా అనేరు, మున్పు ఇంత కూడా లేకుండేనట. సూటిగాళ్ళు వేటాడు కరెంట్ పెట్టి చంపుడు జోరుండే. ఈ నడుమ గసంటుల సంగతి చూస్తుండే వరకు గీన్నెన బచాయించినాయి. వాజీవే పులులు బతికించుకోవాల్సిందే, లేకుంటే రేపు జూ పార్క్ లో చూసుడే మహాభాగ్యం అవుతుంది. కానీ అడవిలకెళ్ళి బయటికి రాకుండా చెప్పున జింకలు వెంచుండ్రి చాలరు, లేకుంటే అగో పులి ఇగో తోకానే కథ అవుతుంది మళ్ళా. తిరుపతి వెంకన్న దర్శనానికి పోయినామా అంటే గంటల కమానం లైన్లో నిలబడాల్సిందే. ఫ్రీ దర్శనం అయితే 24 గంటలు, భక్తులు బగ్గుంటే 48 గంటలు, అంటే 2 రోజులు సుతా పడుతుంది. నడిమిట్లా పెద్ద భక్తులను దర్శనానికి పంపించాలి. 300 టికెట్ తీసుకున్న వాళ్ళను లైన్లో ఇడవాలి కాబట్టి దర్శనం ఆలస్యమవుతుంది అన్నట్టు. కానీ ఈ కంచెల్లి గా తిప్పలు తప్పిస్తారట. రైట్, మిషన్ ముంగట నిలబడితే ముఖం స్కానింగ్ చేసుకొని టికెట్ చేతిలో పెట్టింది. అది తీసుకొని లైన్ లోకి పోతే మళ్ళీ ఈడో మిషన్ ముఖం గుర్తుపట్టి గేట్ తెరిచింది. ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. So we already registered your face. It real time moves into my data. తిరుపతి కొండ మీద ఏఐ టెక్నాలజీతో దర్శనాలు చెప్పించే పని ముంగటేసుకున్నారు గుడోళ్ళు. మునుపు లెక్క రోజుల కమానం నిలబడకుండా ఫ్రీ దర్శనానికి వచ్చే భక్తులకు 2 గంటల్లో దర్శనం చెప్పిస్తారట. కొండ మీద దిగంగానే ఫస్ట్ కి మిషన్ లో ముఖం చూపియాలి, ఎమ్మటే స్కానింగ్ చేసుకొని టికెట్ చేతిలో పెడుతుంది. ఎన్ని గంటలకు దర్శనానికి రావాలనో రాసి ఉంటది దాని మీద. గా టైం కు లైన్ లోకి పోతే చాలు, వీడున్న మిషన్ మనిషిని గుర్తుపట్టి ఎమ్మటే లోపలికి పంపుతుంది అన్నట్టు. ఏఐ టెక్నాలజీ మీద కొన్ని కంపెనీలు ఎట్లెట్లా పనిచేస్తాయో చూపిస్తుంటే పరీక్షపడుతున్నారు గుడోళ్ళు. ఏ కంపెనీల టెక్నాలజీ మంచిగా ఉంటే గదే ఫైనల్ చేస్తారట. ఇక చెప్పునే ఇంకన్నా దర్శనానికి పోయేటోళ్ళకి 18 కష్టాలు తప్పినట్టే. పట్నం రోడ్ల మీద బండ్లు ఎట్లా పోతాయి ఉల్లా, తాంబేలుతోని నువ్వా నేనా అన్నట్టే పోటీ పడుతుంటాయి. అంత ట్రాఫిక్ ఉంటుంది మరి. ఇక పొద్దుగాల ఆఫీసులు స్కూళ్ళ టైంలో మాపటీలు మళ్ళా ఆఫీసులు స్కూల్ ఇడ్చేయాలనైతే సుక్కలు గాని వస్తుంటాయి. ఇక ఆనలు దంచనా అంటే ఇంకెంత ఆగముంటుందో అందరికి ఎరుకున్న ముచ్చట్నేనాయే. ట్రాఫిక్ సిగ్నల్ కాడ బండ్లు ఆగుడు కామనే, కానీ హైవే మీద సుతా ఆగినాయి అంటే ఏదో అవుతుందన్నట్టే. ఇక ముచ్చటేందంటే నీదుంగ మంచు ఆన ముంగట్కి పోరాదు, వెనకకు మరరాదు. ఎక్కడ బండ్లు అక్కడనే, కిలోమీటర్ల కమానం. ఏం తక్కువ 1000 దాకా ఆగినాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మనాలిలా గీ తీర్ల చిక్కబడ్డాయి బండ్లు. మొగుల మీదకెళ్ళి దూది రాలుతున్నట్టే మంచు ఆన గురుస్తుంటే రోడ్డంతా బర్ఫు గడ్డలతోని బండ్లు కదలకుండా లాకేసినట్టు అయ్యింది. ఏమటే ఆఫీసర్లంతా రోడ్ల మీదకి వచ్చి గంటల కమానం చెమట తీసి తొవ్వ సాఫ్ చేస్తే ఓదానేను కోటి నిమ్మలంగా కదిలినాయి.
అసలే తెల్లారితే క్రిస్మస్, ఇంకో 6 అయితే కొత్తేడాది. 2 పండుగలు వస్తున్నాయి కాబట్టి ఎప్పుడు ఇంట్లో చేసుకుంటే ఏముంటదని చాలా మంది దేశం మీది బాజుకు పోతుంటారు. అగో మంచు ఆనల నిలబడి ఎట్లా ఎంజాయ్ చేస్తుండ్రో, గరం కోట్లు వేసుకొని షెతిర్లు పట్టుకొని తిరుగుతున్నారు మంచు కొండలల్లా. ఇగటు జమ్మూ కాశ్మీర్ లో చూడుండ్రి, కొండల మించి పారే నదే గడ్డగట్టింది. వరెవ్వా అన్న ఎంత ముద్దుగాడుకుంటుండో. ఇటైతే జలపాతమే గడ్డగట్టింది పో. మొత్తానికి ఉత్తర భారతంలో కొండలు, గుట్టలు, రోడ్లు, ఇండ్లు, బండ్లు అన్నిటిని కప్పేసింది మంచు. గిసొంటి ఖతర్నాక్ సీన్లు చూస్తానికే మరి రిస్క్ అయినా టూరిస్టులు పోతుంటారు. కాయిషున్నోళ్ళు పోతే ఓన్రి గాని జర పైలం. పగటిలి గల్లీలలో గస్తీ తిరగాల్సిన పని లేదు, గోడలు దుంకాల్సిన అవసరం లేదు, తాళాలు వల్ల కొట్టాల్సిన అక్కర్నే లేదు. అయినా పర్తలు పడతాయి పక్క. డ్యూటీ ఎక్కిండ్రంటే ఉన్న కాడికి ఊడ్చుకొని పోవాల్సిందే. కాకుంటే ఒక్క రోజులు అయ్యే పని కాదుల్లో, వారం పట్టొచ్చు, నెల కావచ్చు, 5-6 నెలలు కూడా కావచ్చు. ఇన్ని రోజులు పడ్డ కష్టానికి సరిపోయేంత చదువుకుంటారు. ఏంది అర్థం కాలేదా? వార్త చూస్తే మీకే తెలుస్తుంది. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఇంటోళ్ళు ఇంట్లోనే ఉన్నారు. అయినా బాజాబ్తో దొంగతనం చేసిండ్రు ఇద్దరాలు మొగలు. 45 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్, 19 తులాల బంగారం, 55,000 పైకం తీసుకుపోయిండ్రట ఇంటి దొంగలు. మరి పట్నం బండ్లగూడ జాగీర్లో అపార్ట్మెంట్ లో వంట మనుషులు లెక్క షరీకైండ్రట 4 రోజుల కింద. ఇన్ని రోజులు నమ్మికతోని పని చేసిండ్రు. బంగారం ఏడ దాచి పెడుతున్నారు, తాళం చేతులు ఏడున్నాయో కనిపెట్టిండ్రు. ఇక రాత్రి ఇంటోళ్ళు వండుకున్న చూసి డైమండ్ నెక్లెస్ తోటి పారారు. పొద్దుగాల చూస్తే బీరువాల నెక్లెస్ లేదు, వంట మనుషులు లేరు. కేసు పెడితే సీక్రెట్ కెమెరాలు చూసి పట్టేసిండ్రు పోలీసులు. బీహార్కి వెళ్ళొచ్చిండ్రట. ఎవలో ఏందో తెలియకుండా గిసొంటోళ్ళో నమ్మితే దొంగ చేతికి తాళం ఇచ్చిన కథ అవుతుంది. మునుపు చాలా మాటలు చూస్తుంది. బీహార్ గ్యాంగ్ పంతనం అట్లుంటది మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.